నాలుక చీరేస్తాను కోసేస్తాను అనే దాకా మాటలు వెళ్ళిపోయినాయి. అండ్ అంతిమంగా ఏంటంటే మధ్యలో మతం వచ్చేసింది. రాముడి గుడి వచ్చింది, అలాగే చర్చ్ వచ్చింది, మతం వచ్చింది. మతం చుట్టూ రాజకీయం చాలా బలంగా ప్లాట్ఫామ్ వేసుకొని నిలబడింది. ఈరోజు అంతర్జాతీయంగా క్రైస్తవ సంఘాల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో జడా శ్రావణ్ ఉన్నారు, జై భీమ్ పార్టీ. అండ్ లోకల్గా అయితే ఆ సపోర్ట్ గ్యానర్ చేస్తున్నారు. సరే, అది ఆయన రాజకీయ పార్టీ పెట్టుకున్నారు, రాజకీయం కోసం ఏదైనా చేస్తారు. యువతల పక్క రఘురామ కూడా 80% తగ్గేది లేదంటున్నారు. మరోపక్క రఘురామకి పివి సునీల్ కుమార్కి మన మధ్య ఉన్న వైరం పతాక స్థాయికి చేరింది. ఆయనేమో చిక్కుల్లో ఇరుక్కున్నారు పివి సునీల్ కుమార్. ఆయన భార్య రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పిటిషన్ వేసింది. ఏంటంటే ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఆపేయండి, గృహహింస వరకట్నం వేధింపులు ఆయన మీద ఉన్నాయని చెప్పేసి. మరి ఇది ఏ మలుపు తిరుగుతుంది? అండ్ మొన్న జడా శ్రావణ్ సభ వెనుక, ఏలూరులో పెట్టిన సభ వెనుక పివి సునీల్ కుమార్ ఉన్నారనే ఆరోపణలో, లేకపోతే అభియోగాలు, వాస్తవాలు, వాటి మీద చర్చ అయితే అభిప్రాయాలు బలంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మతం ఎందుకు హఠాత్తుగా వచ్చేసింది? ఎవరు చొప్పించారు మతాన్ని? రఘురామ దానికి దారి తీశారా? అంటే ఒక దారి ఏర్పరిచారా? ప్లాట్ఫామ్ వేశారా? దాని మీద బలంగా జడా శ్రావణ్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వద్దాం అనుకుంటున్నారా? ఈ అంశాలన్నింటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే కృష్ణాంజనేయులు గారు. అలాగే పసుపులేటి సురేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అలాగే విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, మీతోనే మాట్లాడదాం. నిన్న మొన్నటి దాకా మనం మతం గురించి పెద్దగా మాట్లాడలా. అంటే అలాగంటే మనం ఆంధ్రప్రదేశ్ అంతా విశుద్ధవర్తనంతో నడుస్తుందని కాదు, కులాల గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ మతం వచ్చేసింది సడన్గా. ఇంతవరకు ఆ యాంగిల్ మనం పెద్దగా ఎక్స్పీరియన్స్ అయింది ఏం లేదు. 1-2 సంఘటనలు ఉంటాయి. కానీ వెస్ట్ గోదావరి ఇన్సిడెంట్ తోటి మొత్తానికి తెర మీదకి వచ్చిన ఈ అంశంలో మరి ఎవరికి వాళ్ళు తెర వెనక ఆడే శక్తులు, తెర ముందేమో జడా శ్రవణ్ని పెట్టి జై భీమ్ పార్టీ పేరిట ఆయన చాలా అగ్రెసివ్ కామెంట్స్ చేశారు మన ఏలూరు సభలో. ఏంటి అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. మీరన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనకి కులం బలంగా పనిచేస్తుంది, బలంగా ఉంటుంది. చర్చిస్తాం కూడా మనం, కుల ప్రభావం కూడా ఉంటుంది రాజకీయాలు. కానీ మత ప్రభావం, మత చర్చ, మతపరమైనటువంటి అంశాలు మన రాజకీయాల్లో లేవు. మరి ఈ రాజకీయాలు కోరుకొని రాజకీయంగా లబ్ధి పొందాలనుకునేటువంటి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాయి. దాంట్లో భాగంగానే మరి ఇప్పుడు ఆకివీడుకు సంబంధించినటువంటి రామాలయం ఘర్షణ కాస్త ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ లో హిందువులు క్రిస్టియన్ల మధ్య ఘర్షణ కింద అదేదో రాష్ట్ర వ్యాప్త సమస్యలాగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో కీలక భూమిక పోషిస్తున్నటువంటి వారు ఎవరు అని అంటే రఘురామకృష్ణరాజు అని మనకు అర్థమవుతుంది. రఘురామకృష్ణరాజు రోజు మీడియాలోకి వచ్చేసి, అది సోషల్ మీడియా కానివ్వండి, మెయిన్ మీడియా కానివ్వండి, రోజు వచ్చేసి క్రిస్టియన్ల గురించి, చర్చిల గురించి, చర్చిలో పెట్టే మైకుల గురించి, పాస్టర్ల గురించి, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతూ వాళ్ళ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ మాట్లాడటం ద్వారాగా ఆయన ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఏమిటి అని అంటే, ఆయన్ని మీడియా వాళ్ళు అడిగితే మీకు క్రిస్టియన్ ఓట్లు దూరం అవుతాయి కదా అని అంటే, వాళ్ళు ఓట్లు పోతే పోనివ్వండి, 14% ఓట్లు, నాకు 80% ఓట్లు హిందువులు ఓట్లు వస్తాయి కదా అనేటువంటి విధంగా. అంటే ఆయన ఒక క్లారిటీగా రాజకీయ పరమైనటువంటి అంశంతో, అంటే ఆయన ఓట్లకు సంబంధించిన అంశం కాదు ఇది. రఘురామకృష్ణరాజు ఏముంది, వచ్చే ఎన్నికల్లో ఎవరు సీట్ ఇస్తారో లేదో తెలియదు ఏ పార్టీ. తెలుగుదేశం మొన్న అన్ని ఏ పార్టీ అయినా నాకు సీట్ వస్తుంది అనుకున్నాడు, బీజేపీ వాళ్ళు ఇవ్వలేదు, జనసేన వాళ్ళు పట్టించుకోలేదు, తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు. మరి వాళ్ళకున్న ఒత్తిడి ఏందో తెలియదు. ఈసారి తెలుగుదేశం ఆ సీట్ ఇస్తుందో లేదో కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు ఇది సమస్య అంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించో లేకపోతే ఇంకోటో కాదు నేను అనుకోవటం. రఘురామకృష్ణరాజు ఎవరో ఆడిస్తున్నటువంటి ఒక పావులాగా ఆంధ్రప్రదేశ్ లో హిందూ క్రిస్టియన్ల మధ్య ఘర్షణను సృష్టించడం ద్వారాగా ఒక మతపరమైనటువంటి రాజకీయ అంశాలకు తెరలేపాలి అనేటువంటి అంశానికి ఆయన ఉపయోగపడుతున్నాడు అనేటువంటి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. అందుకని ఆయన ఒక్కటి తిడితే మరి ఆయన చేస్తున్న మాట్లాడేటువంటి మాటలను మనం తప్పు పెట్టినప్పుడు ఖచ్చితంగా క్రిస్టియన్ల పేరుతో, క్రిస్టియన్ల పరిరక్షణ పేరుతో ఏలూరులో జరిగినటువంటి సభలో జడా శ్రావణ్ కుమారు ఇతర నాయకులు మాట్లాడినటువంటి మాటలు అవి కూడా అభ్యంతరకరమైనటువంటి మాటలు ఉన్నాయి.
మీరు క్రిస్టియన్లకు సంబంధించినటువంటి వాళ్ళ భద్రతకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటే, వాళ్ళ రిజర్వేషన్లకు సంబంధించి చట్టపరమైనటువంటి న్యాయపరమైన రాజ్యాంగపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే మాట్లాడొచ్చు, ప్రభుత్వాలను అడగొచ్చు, ప్రభుత్వాలతో పోట్లాడొచ్చు. అంతే తప్ప ఇప్పుడు వ్యక్తిగతంగా రఘురామకృష్ణరాజు మీద విమర్శలు చేయటము అంటే, ఆయన కూడా విమర్శలు చేస్తాడు, రఘురామకృష్ణరాజు విమర్శలు చేస్తాడు, వీళ్ళు కూడా విమర్శలు చేయాలని కోరుకుంటాడు. మరి వీళ్ళేం విమర్శలు చేశారు? వీళ్ళు చేసిందే రఘురామకృష్ణరాజు కోస్తే ఊర్లు 4 ఊర్లకు సరిపోడని, రఘురామకృష్ణరాజు నాలిక కోసి పవన్ కళ్యాణ్కి పంపిస్తామని, ఇవన్నీ అదుపు తప్పి చేసినటువంటి వ్యాఖ్యలు జడా శ్రవణ్ కుమార్. ఇది ఖచ్చితంగా క్రిస్టియన్లకు కూడా లాభం కలిగించేటువంటి అంశం కాదు ఇది. ఎందుకు అనంటే, వాళ్ళ సమస్య ఏదైనా ఉంటే, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉంటే వాటి మీద మాట్లాడి ప్రభుత్వాలతో పోట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంతే తప్ప రఘురామకృష్ణరాజు లక్ష్యంగా చేసుకున్న అతమైన వ్యక్తిగతమైన విమర్శలు చేసి, ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ ఒక న్యాయవాది, మాజీ జడ్జి, అలాంటి వ్యక్తి ఈ విధంగా నిన్ను 4 కోస్తాను, నువ్వు కోస్తే 4 ఊర్లకు సరిపోయి ఇలాంటి మాటలన్నీ, ఇది ఒక పరిధి, అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు, ఇది ఒక రకమైనటువంటి నిన్ను హత్య చేస్తామనేటువంటి విధంగా బెదిరించేటువంటి వ్యాఖ్యలు లాంటి ఇవి చట్టపరమైనటువంటి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది రఘురామకృష్ణరాజు వాదన తీసుకొస్తున్నారు. అయితే జడా శ్రవణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏమైనాయి అంటే, రఘురామకృష్ణరాజు ఆ వ్యాఖ్యల మీద రెస్పాండ్ అవుతూ ఆయన మాట్లాడినటువంటి మాటలు కూటమి ప్రభుత్వంలో కొంత అల్లకొల్లం సృష్టించేటువంటి విధంగా, రాజకీయంగా కొన్ని సంక్షోభం తెచ్చేటువంటి విధంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అనంటే, నేను హోంమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఫిర్యాదు చేస్తాను అని అంటాం. నువ్వు అంటే ఉన్నటువంటి హోంమంత్రిని అంగీకరించడం లేదని, ఉన్నటువంటి హోంమంత్రిని మార్చాలని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయాలని, లేక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు ఉంటాయని, ఇలాంటివన్నీ మాట్లాడాడు. వాస్తవంగా అయితే హోంమంత్రి ఆ అనిత దగ్గర లా అండ్ ఆర్డర్ లేదు, ఆ లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. మరి అదుపులో లేదు, ఈ పరిస్థితులన్నీ లేవంటే మరి ముఖ్యమంత్రిని కూడా ఏమైనా మార్చాలని అనుకుంటున్నాడా ఏమన్నా రఘురామకృష్ణరాజు? ఇవన్నీ కూడా ఆయన ప్రభుత్వంలో ఉండి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఇవన్నీ మాట్లాడటం అనేటువంటిది కొంత కూటమి ప్రభుత్వంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాసుదేవన్ గారు, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నాని అనే ఒక జర్నలిస్టు ఒక ప్రశ్న అడిగాడు రఘురామకృష్ణరాజు. ఏమని అంటే, జడా శ్రవణ్ కుమార్ ఆ సభలో మాట్లాడుతూ రఘురామకృష్ణరాజును తిట్టాడు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా తిట్టాడు, అందరిని తిట్టాడు, కానీ చంద్రబాబు నాయుడు నన్ను నారా లోకేష్ తిట్టలేదు, ఎన్టీ రామారావును పొగిడాడు కూడా. మరి ఇదేంది, దీని వెనక వ్యూహం ఏమైనా ఉందా అంటే, ఏమైనా తెలుగుదేశం పార్టీ ఏమైనా కుమ్మక్కై జడా శ్రవణ్ కుమార్ తో తిట్టిస్తుందా అని ఒక జర్నలిస్ట్ అడిగాడు. జర్నలిస్ట్ అడిగితే దానికి ఏం చెప్పాలి? రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు ఎందుకు అలా అంటాడు అనడు, అసలు అలాగే ఎందుకు ప్రోత్సహిస్తాడు జడా శ్రవణ్ కుమార్ని అని అనాలి. ఏమన్నాడు అని అంటే, ఇదేంది బాగా కన్ఫ్యూజన్ గా ఉంది నీ ప్రశ్న, ఇలా చంద్రబాబు నాయుడు చెయ్యకూడదు అని నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు. అంటే ఇలా చంద్రబాబు నాయుడు చెయ్యడం అని అనలా, చెయ్యలేదు అనలా, చెయ్యకూడదని కోరుకుంటున్నాను అని అన్నాడు. అంటే అనుమానం ఏదో ఉంది అనేటువంటిది బహిరంగంగా ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా సునీల్ కుమార్ మీద చర్యలే తీసుకోలేదు ఈ ప్రభుత్వము, ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ మీద నేను కేసు పెట్టినా అసలు చర్యలు తీసుకుంటుందో లేదో చెప్పలేను అని చెప్పాడు. అంటే ఇవన్నీ కూడా తన ప్రభుత్వం మీదే తన అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది, తన ముఖ్యమంత్రి మీదే అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి ఆయన రివర్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉందో, ఇప్పుడు అధికార పాలనలో పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ మీద మరి రివర్స్ బ్యాటింగ్ ఏమైనా స్టార్ట్ చేశారు చూసుకోవాలి. కృష్ణాంజలి గారు ఒకసారి రఘురామ్ గారు ఏం మాట్లాడారో చూద్దాం, తర్వాత జడా శ్రావణ్ మాట్లాడింది కూడా చూద్దాం. నేను హోమ్ మినిస్టర్ కాలంలో వల్ల ఈ క్రిమినల్స్ ఎలా ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు అని, అటువంటి క్రిమినల్ లేడు. బరి తెగించి బజార్లమ్మట తిరుగుతూ, మరి ఆడికి పర్మిషన్ ఎవరు ఇచ్చారో, ఇలాగా
బయట తెగించి మాట్లాడే వాళ్ళకి ఎవరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో తెలియదు. మరి బయట తెగించి మాట్లాడి ఎలా చేశారు క్రిమినల్ లాగా. సో ఇటువంటి క్రిమినల్స్ ఆట కట్టిస్తాను అని హోమ్ మినిస్టర్ అయితే ఆట కట్టిస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటే ఆయన ఊరికేనే మాట్లాడరు. ఎందుకంటే కూటమిలో ఒక ప్రముఖ నాయకుడు ఆయన. మరి ఒక కూటమిలో తెలుగుదేశం పార్టీ తర్వాత ఎక్కువ స్థానాలున్న పార్టీ నాయకుడిగా, ప్రజల్లో ఎంతో ఆదరాభిమానాలున్న వ్యక్తిగా మరి ఆయన ఆ మాట హోమ్ మినిస్టర్ అయితే అన్న మాట అన్నారు కాబట్టి చూద్దాం. మరి రేపు కేంద్రంలో జడాశ్రవణ్ ఏమన్నారు కూడా చూసి సురేష్ గారి దగ్గరికి వెళ్దాం. సురేష్ గారి దగ్గరికి వాడెవడో ఒకడు ఉంటాడు పంది, కోస్తే 2 ఊళ్ళకి సరిపోతావు నువ్వు. వాడెవడో హమారా ప్రసాద్, అరే బిడ్డ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టావా, మళ్ళీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటానికి 2 కాళ్ళు ఉండవు, గుర్తుపెట్టుకోమని వాడికి పోటీ పడేటువంటి ఇంకో పంది ఉంది ఇక్కడ. ఆ పంది పేరు రఘురామకృష్ణం రాజు. మిస్టర్ రఘురామకృష్ణం రాజు, నేను లిల్లీ పుట్టే ఎందుకంటే కోస్తే 3 ఊళ్ళకు సరిపోయే నీ ముందు ఎవడైనా లిల్లీ పుట్టేరా బొకడం. నీకు పసుపులేటి సురేష్ గారు చెప్తున్నా, ఈ 4 కోసుకోవటాలు, ఈ కాళ్ళు నరికేటాలు వాస్తవంగా ఏంటంటే మీ గవర్నమెంట్లో ఉండాలి. ఇక్కడ కూడా ఎందుకు వచ్చేస్తున్నాయండి ఇవి? జనరల్ యూజువల్ ప్రాక్టీస్ మీద అది మీరున్న సమయంలో జరిగింది. అది మీరు పొరపాటు పడుతున్నారు సార్. మీరు వాసుదేవన్ గారు, దానికి పేటెంట్ హక్కు ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అర్థమైందా? చేతులు పెరికేస్తా, కాలి గోళ్ళు పెరికేస్తా, నరం 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 తీసేస్తా, చెమడాలు ఒలిచేస్తా, ఒక్కొక్క నాకుడికి చెప్పు తెగిపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడి రాష్ట్రాన్ని ఈ స్థాయికి దిగజార్చారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మీకు ఇంకొక విషయం తెలుసా? రఘురామకృష్ణరాజు గారు ఎందుకు నేను క్రిమినల్స్ ఆట కట్టిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకి నేను పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయినప్పుడే కంప్లైంట్ ఇస్తానని అన్నాడో అది అయ్యే పని కాదు, నేను కంప్లైంట్ ఇచ్చే పని కాదనేటువంటి వ్యంగ్యార్థం వచ్చేలాగా ఆయన అది మాట్లాడాడు అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ హోంశాఖ తీసుకోడు, నేను ఫిర్యాదు చేయను, అదంతే జరుగుతూ ఉంటుందనేటువంటి మాట కోసం రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. అయితే ఈ ఉదంతం మొత్తంలో కానీ మనం చూసినట్లయితే రఘురామకృష్ణరాజు గారి అత్యుత్సాహం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది అనేటువంటి భావన నేను వ్యక్తం చేస్తున్నా. మొదటి నుంచి దళితుల పట్ల కానీ, అదేవిధంగా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ పట్ల కానీ, రిజర్వేషన్ అంశంలో మొన్నటికి మొన్న దేవాలయం వివాదం వచ్చినప్పుడు వ్యవహరించినటువంటి తీరు, ఆయన వాడినటువంటి భాష, ఆయన తెలిపినటువంటి అభ్యంతరాలు, రగిల్చినటువంటి చిచ్చు, ఇవన్నీ వెరసి ఈ రోజు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితికి దాపురించింది. ఈయన 4 కోస్తామనడం, ఆయన లిల్లీ పుట్టనడం, మీకు రిజర్వేషన్లు అక్కర్లేదు పెరికేస్తామనడం, ఈయన వచ్చి నువ్వే కూడా అనడం, ఇవన్నీ కూడా ఈగోయిస్టిక్ అహంకార భావంతో రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి వ్యవహారం వల్లే ఇంతది దారిస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికార ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, అందరినీ సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆయన వ్యక్తిగతంగా ఆయనకు అనేక అభిప్రాయాలు ఉండొచ్చు కాక, కానీ ఆయన ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పట్ల ఏకమైనటువంటి భావంతో ఉండాలి. కానీ ఆయన అది ప్రదర్శించకుండా ఈరోజు అనేక మంది మీద చుచ్చులు పెట్టేటువంటి రీతిలో పోయారు కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా దీన్ని కప్పిపుచ్చుకోవాలి. మీరు చూశారు మొన్న నాకు ఆ కులం ఓట్లు అవసరం లేదు, నాకు వాళ్ళు అవసరం లేదు అనే పరోక్షంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు. కాబట్టి ఇవన్నీ కూడా దీనికి కారణమవుతున్నాయన్నటువంటి వ్యవహారాన్ని మనం గుర్తించాలా. ఇప్పుడు దీనికైనా ఫుల్ స్టాప్ పడాలి. ఈ రోజుకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ రకంగా రెచ్చగొడుతున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇట్లా తయారైపోతున్నారు. దీనికి కేంద్ర బిందువు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే. ఆయనే అట్లా మాట్లాడుతున్నాడు. నరం పెరికేస్తానంటే తప్పులేంది, 4 కోస్తానంటే తప్పు వస్తుందా, చేతి వేలు ముద్రలు అరగదీస్తానంటే తప్పులేంది, 4 కోస్తానంటే తప్పు వచ్చిందా? 4 కోస్తానన్నది రాజకీయంగా వాడేటువంటి సాధారణ మాటగానే పరిగణిస్తారు కదా. అరే అదుపులో పెట్టుకో 4 కోస్తా అబద్ధారు అన్నటువంటి మాటలు. కాబట్టి
ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి వల్ల ఇటు తయారవుతుంది రాష్ట్రం. సురేష్ గారు, ఇప్పుడు 4 కోస్తాల దాకా అక్కడ కాళ్ళు నరికేస్తాం అనే దాకా వచ్చారు. అంటే ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ వైసీపీ గవర్నమెంట్ లా చూడాలి దీన్ని. అదే ఐసీపీ గవర్నమెంట్ ఏం సార్, మేము కాళ్ళు నరకుతాము చేతులు నరకుతాము అనేది నరం తెంపేస్తానంటే మనిషిని చంపేస్తానని అర్థం. నేను అందుకే చెప్తున్నా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నరం తెంపుతానంటే శరీరంలో ఉన్నటువంటి నరం తెంపుతానంటే చంపుతాననే అర్థం. ఇంకేం అర్థం? నరం తెంపితే మనిషి బతుకుతాడా? సరే, శ్రవణ్ కుమార్ సభ వెనుక రేపొద్దున ఏర్పాటు చేయబోయే సభల వెనుక వైసీపీ ఉంది. ఫండింగ్ అంతా వైసీపీయే. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అలవాటు ఇలాగా జనసేన పార్టీ లాంటి పార్టీని పుట్టించడము, జనసేన పార్టీకి ఫండింగ్ చేయడము, అలాంటి కుటిల రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు. అవసరమే లేదు. అలాంటి అవసరాలు ఉంటే చంద్రబాబు నాయుడుకి 3 పార్టీలతో జతకట్టే అవకాశం ఎందుకు ఇస్తాం? మేమే నేరుగా ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోమా? తెలుగుదేశం పార్టీకి అలాంటి అలవాట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి వర్గాలన్నింటినీ రెచ్చగొట్టడము, వెనుక నుంచి వాళ్ళని ప్రోత్సహించడము. ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ గారిని తయారు చేసుకున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లోకి తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీ పెట్టించింది, దానికి డబ్బులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి అలవాట్లు తెలుగుదేశం పార్టీ. ఏం మాట్లాడతారు సార్? ఇంకా ఆయన సినిమాలో యాక్ట్ చేయమని చెప్పింది కూడా చంద్రబాబు గారు అన్నట్టున్నారు. మీరు ఏం మాట్లాడతారు? ఈజ్ సెల్ఫ్ మేడ్ లీడర్ అండి పవన్ కళ్యాణ్ గారు. ఎవరో చెబితే పార్టీ పెడతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు చూడలే, 14లో పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అంశాలు నేను చెప్పమంటే కూడా చెప్తాను మీకు. 2014 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు నిన్నే వేస్తున్నారు పార్టీ కమిటీలు. 12 సంవత్సరాలు అవుతా అంటే ఆయన పార్టీ పనే చూసుకోవాలి. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ప్రాధాన్యత సొంత పార్టీకి ఇచ్చారా సార్? మీరు చూసారా? 15 ఏళ్ళు మళ్ళా మోస్తాను అనట్లేదా? ఏం ప్రాతిపదికన అంటారు? రాష్ట్రం ఏమన్నా అద్భుతంగా అయిపోయిందా? ఆయన పార్టీ ఆయన ఇష్టం. ఎప్పుడు కమిటీ కాన్స్టిట్యూట్ చేసుకోవాలి. మీరు చేశారా? మీరు కదా, మీరు మొన్న మధ్య కదా జనంలోకి వస్తుంది. మీరు ఎప్పుడైనా వచ్చారా జనంలోకి? పరదాలు కట్టుకుని తిరిగిన మీరు జనంలోకి ఎప్పటి నుంచి వస్తున్నారు? మొన్న మధ్య నుంచి వస్తున్నారు. మీరు చెప్తే ఎట్లాగా? పవన్ కళ్యాణ్ గారు 3 సార్లు చట్టంలో ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు గారి కన్నా ఒక్కసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు లబ్ధి జరిగింది. జనాల్లోకి రాకుండానే అంత లబ్ధి జరిగిందంటారా? చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తెచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. గ్రామానికి ప్రభుత్వ అధికారులు. మళ్ళీ మీరు దాంట్లోకి వెళ్ళమాకండి. ఈ సబ్జెక్ట్ లోకి రండి. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ లో మీరు ఇంతకీ సునీల్ కుమార్ ఎంబడి నిలబడ్డారా? శ్రవణ్ కుమార్ ఎంబడి నిలబడ్డారా? ఇద్దరు ఎంబడి నిలబడ్డారా? లేకపోతే ఏంటంటే జనరల్ గా రఘురామ్ గారికి ఒక అలవాటు ఉంది. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని తిడతారు, బయట వాళ్ళని తిట్టరు. ఆయన ఇప్పుడు కూడా ఆయన అదే చేస్తున్నారు. ఆయన ఏమన్నా ప్రోత్సహిస్తున్నారా? కానీ దెడా శ్రవణ్ కుమార్ కానీ పివి సునీల్ కుమార్ కానీ వాళ్ళ వ్యక్తిగత అంశాలు ఎటువంటి పార్టీలకి ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. అయితే మీరు మా భావం ఏంటి, వీళ్ళ వ్యవహారాలు ఏంటని అడిగితే దానికి మేము సమాధానం చెప్తాం. ఈరోజు సునీల్ కుమార్ గారి మీద కూడా ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తోంది. మీరు చూశారు అధికారులకు వచ్చినప్పటి నుంచి. కానీ రఘురామకృష్ణంరాజు గారి మీద కస్టోడియల్ మీరు చేయలేదా? ఏవి వెంకటేశ్వరరావు గారిని ఆయన ఉద్యోగం చేసుకొని ఇచ్చారా మీరు? అంటే అదే సార్, ఇప్పుడు ప్రభుత్వం ప్రతి దానికి కూడా ఎందుకు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపించాలంటే చెప్పండి, బోర్డు పెట్టుకోమని చెప్పండి. బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని పెట్టేమని చెప్పండి. ప్రశ్నిస్తే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే ఓకే వి విల్ యాక్సెప్ట్. అంటే వీళ్ళు అలాంటప్పుడు వీళ్ళని గెలిపించడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చేశారంటారు, మరి వీళ్ళు అలాగే చేస్తామంటారు. మళ్ళీ ప్రత్యేకంగా వీళ్ళు గెలిపించడం ఎందుకు? ఏమన్నా వీళ్ళకి అతీత శక్తులు ఉన్నాయా? ఎందుకు గెలిపించాలి? ఒకసారి విజయకిరణ్ గారి దగ్గరికి వెళ్లే ముందు రఘురామ్ గారు మాట్లాడిన ఇంకొక అంశము, జడా శ్రవణ్ గారు మాట్లాడిన చూసి విజయకిరణ్ గారి దగ్గరికి వద్దాం. శ్రావణ్ కుమారుడు మాట్లాడి ఒక 18,000 మంది పాస్టర్లు 1,00,000కు పైగా జనాభాతో ఒక భారీ బహిరంగ సభ పెట్టాం అని మాట్లాడిన తర్వాత మరి నిన్న ఆ సభ మరి ఎంతమంది పాస్టర్లు వచ్చారు, ప్రజలు ఎంతమంది వచ్చారో తెలియదు. కానీ సుమారు 2,000 మంది వరకు ఆ సభకి హాజరైనట్టుగా తెలిసింది. 2,000 లోపు. స్టేజ్ మీద బాగానే ఉన్నారు, 40-50 మంది వరకు స్టేజ్ మీద ఉన్నారు.
అక్కడ చాలా అతను సరే అతను కూడా అనుకున్నాడు, అవును నేను లిల్లీ పుట్టినే, నువ్వెంతున్నావు, నీ శరీరానికి వస్తే ఎన్నో ఊర్లకు సరిపోతుంది. బహుశా మరి అతని కుటుంబం మాంసం అమ్ముకునే కుటుంబం ఏమో నాకు తెలియదు. అతని పూర్వాపరాలు సైజుని బట్టి ఎన్ని ఊర్లకు సరిపోతుంది అనేది అది బాగా ఎస్టిమేషన్ వేస్తున్నాడు లిల్లీ. ఓకే లిల్లీ, నీ వ్యాపారం నీది, ఎంతసేపు నువ్వు ఆదరిస్తూనే చూస్తావు, చూసుకో, ఇబ్బంది ఏమీ లేదమ్మా. 6% ఉన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం తాలూకా అయితే 10% ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ తాలూకాని మీరు ఎప్పుడు చెప్పుకుంటారండి ఈ రాష్ట్రంలో? ఎప్పుడు చెప్పుకుంటారు? ఎప్పుడు చెప్పుకుంటారు? రాష్ట్రంలో 1,10,00,000 మంది దళిత బహుజనులు శ్రవణ్ కుమార్ తాలూకాని చెప్పుకునే రోజు ఒక రోజు రావాలి. ఆ రోజు మాత్రమే మన సమస్యలు తీరుతాయి. ఒక తలుపు 2029లో రాష్ట్ర శాసనసభలో జడా శ్రావణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అనే తలుపు మీకోసం తెరిచి ఉండే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం మీరందరూ కూడా వేచి చూడండి. రైట్. విజయ్ కిరణ్ గారు, ముఖ్యమంత్రి పదవి అయితే మీకే ఉంచేస్తారు, ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుంటారట ఆయన. అంటే ఐ హాస్ కన్ఫైన్డ్. ఏంటి ఈ సభ వెనక? సరే, కాసేపు వైసీపీ, కాసేపు బీజేపీ, కాసేపు టీడీపీ కూడా ఉందా? సార్, మీకు ప్యానెల్ సభ్యులకి ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం అండి. ఇది వీళ్ళిద్దరు చేసేది, రఘురామకృష్ణరాజు గారు చేసేది, శ్రావణ్ కుమార్ గారు చేసేది, ఇద్దరు చేసేది కూడా వారి వారి సొంత ఎజెండాలతో వాళ్ళ ఆస్పిరేషన్స్తో చేస్తున్నట్టు క్లియర్గా కనపడతా ఉంది. రఘురామకృష్ణరాజు గారికి స్పష్టంగా, అంటే నేను రఘురామకృష్ణ గారి గురించి ఫస్ట్ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి, శ్రావణ్ కుమార్ గారు నేలకి కోస్తాను లేదా ఊర్లకు సరిపడేట్టు కోస్తా ఇవన్నీ మాట్లాడితే చట్టంలో క్లియర్గా బిఎన్ఎస్ 351 క్లాస్ 2లో చక్కగా ఆయనకి కావాల్సినటువంటి శిక్ష వేసేటువంటి ఏర్పాటు ఉంది. దాన్ని ఆయన ఉపయోగించుకోవచ్చు. ఖచ్చితంగా ప్రెస్ మీడియా ముందు కాకుండా ఆయన పైన కంప్లైంట్ చేయొచ్చు. అదే విధంగా ఇచ్చిన కంప్లైంట్ దిక్కులేదండి ఆయన, అదే కదా అనేది. ఇచ్చిన కంప్లైంట్ దిక్కులేదు, ఎందుకు లేని నిర్వేదనలో గడిపారు ఆయన. ఇప్పుడు శ్రావణ్ కుమార్ కూడా SC/ST యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 3 క్లాస్ 1 క్లాస్ R ప్రకారం ఆయన కూడా ఈయన్ని లిల్లీ పుట్ అన్నందుకు ఆయన కేసు పెట్టుకోవచ్చు. అంటే వీళ్ళిద్దరికి కూడా చట్టం అనేక రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరు చేసేది ఏంటంటే ఈ ఎంటైర్ ఇష్యూకి, అంటే మళ్ళీ గతం తాలూకు లేదా ఎవరు ఏంటని చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా బికాజ్ ఆఫ్ ఎవరు అని అడిగితే మన సురేష్ గారు అడిగినట్టు బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఈ అన్నిటికి ఈ మొత్తానికి కారణభూతులు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారే. అంటే ఆయన పాస్టర్లకు డబ్బులు ఇచ్చి చేయించాడంటారు ఇదంతా. చెప్తానండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారిని ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు, ఎంపీగా ఈయనున్నప్పుడు ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీతో వచ్చిన గొడవలో భాగంగా ఈయన్ని కస్టోడియల్ టార్చర్ చేశాడు కాబట్టే ఆ రోజు నుంచి కూడా ఈయన యుద్ధం ప్రకటించాడు. ఎవరిపైన యుద్ధం ప్రకటించాడు? ఆ రోజంతా కూడా ఆయన ఎవరైతే ఇబ్బంది పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు, పివి సునీల్ కుమార్ గారు, వీళ్ళందరిపైన ఆ రోజు నుంచి ఆయన పోరాటం చేస్తా ఉన్నాడు. అది కంటిన్యూ చేస్తా ఉన్నాడు. దానిలో భాగంగానే అది చివరికి ఎలా డైల్యూట్ అయింది? రఘురామకృష్ణరాజు గారు నగరం పాలనలో ఒక కేసు పెడతారు, నన్ను పలానా వాళ్ళు హత్యాయత్నం చేశారు, కస్టోడియల్ టార్చర్ చేశారని. దాంట్లో ముద్దాయి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముద్దాయే. కానీ రఘురామకృష్ణరాజు గారు ఆశ్చర్యకరంగా ఓన్లీ సునీల్ కుమార్ ఒక్కరి మీద టార్గెట్ చేసి పోరాటం చేస్తా ఉన్నారు. సార్, నేను ఇది ఉన్న ఆన్ పేపర్ ఉన్న ఫ్యాక్ట్సే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర రాష్ట్రంలో దళిత సమాజ వర్గం, అదేవిధంగా దళిత క్రైస్తవులు, హిందూ సామాజిక వర్గం కూడా దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్. అందుకే సురేష్ గారు కొన్ని చెప్పినా కానీ నేను సైలెంట్గా ఉన్నా, డిస్టర్బెన్స్ అవ్వకూడదని. ఎందుకంటే 2 వర్గాల మధ్య, 2 మతాల మధ్య గొడవ జరిగేటువంటి పరిస్థితిని వీళ్ళిద్దరు కలిసి క్రియేట్ చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు.
అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ కూడా రాలేదు, ఈ భవిష్యత్తులో కూడా రాదు. కానీ వీళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు గుడి దగ్గరికి, ఆకువీడి గుడి దగ్గరికి వెళ్ళటానికి కారణం సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఒక కథనం, శిథిలావస్థలో రాముని గుడి అని. అది రాముని గుడి అని సాక్షి వాడు ఎలా డిసైడ్ చేశాడు? గొంతేయమ్మ గుడి కదా, ఆ గుడిని రాముడి గుడిగా ఆయన పెట్టి ఆయన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు అత్యుత్సాహంతో నువ్వు రావడానికి వీల్లేదు అని అడ్డుకోవడం తప్పు కదా. ఆయన ఆ స్థానిక ఎమ్మెల్యే ఒక గుడి గురించి, ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి నమ్మకానికి గురించి ఒక పేపర్లో వస్తే ఆయన వెళ్ళే హక్కు లేదండి. ఆయన అడ్డుకోవడం ద్వారా మనం ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం? సో అది వీటన్నిటినీ మనం పూర్వాపరాలు పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఈ మంట కొనసాగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రేపిన చిచ్చుకే ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాలు మొత్తం కూడా రఘురామకృష్ణరాజు గారు వారు చెప్పేది చట్ట ప్రకారం 1950 ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో దానికి సంబంధించిన దాంట్లో దాన్ని ప్రత్యేకంగా నొక్కి వక్కానిస్తా ఉన్నారు కాబట్టి దీనిపైన జరుగుతూ ఉంది. సరే, ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. చంద్రబాబు నాయుడు గారు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇప్పుడు చేయాల్సింది కేంద్రం. మనం ఉద్యమం చేసి ఎక్కడ చేయాలా? ఢిల్లీలో చేయాలా? దేని మీద చేయాలా? దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా గుర్తించాలని అనేక సంస్థలు కంటిన్యూస్గా అప్పటి నుంచి పోరాటం చేస్తానే ఉన్నాయి. 100% శ్రావణ్ కుమార్ గారు పెట్టినటువంటి మీటింగు ఆయన పొలిటికల్గా ఎక్స్పోజ్ అవటం కోసం, లేదా దళిత క్రైస్తవులకి లీడర్గా నేనే ఉండాలి అని చెప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంగా క్లియర్గా కనపడతా ఉంది. నిజంగా నేను అనుకుంటా ఉన్నాను, 2000 మంది అక్కడికి వచ్చారంటే ఆయన కెపాసిటీకి, ఆయనకుండే పొలిటికల్ దీనికి, ఆయన చేసేటువంటి పనులకి 2000 మంది వచ్చారంటే ఆయన దృష్టిలో 2 లక్షలు మంది వచ్చినట్టే. నాకు తెలిసి శ్రవణ్ కుమార్ వస్తే 100-150 ఆయన కెపాసిటీ. 2000 రావటం అంటే ఆయన మోర్ దాన్ సక్సెస్. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి ఇప్పుడు రాజకీయం క్రైస్తవులకి, దళిత క్రైస్తవులకి, హిందూ మతానికి మధ్య చిచ్చు రేపేటువంటి మాటలు ఆ స్టేజ్ మీద మాట్లాడారు. అవి ఖచ్చితంగా తప్పు. నువ్వు పెట్టినటువంటి మీటింగ్ ఏంటి? పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రతోడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది. ఏదంటే ఆయన్ని తిట్టడం ద్వారా మేము పెద్ద లీడర్లు అయిపోతాం, మాకు మీడియాలో కవరేజ్ వస్తుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. దానివల్ల ఈరోజు ఇవాళ నేను సోషల్ మీడియా ఫాలో అవుతా ఉంటే ఎవరెవరైతే కొంత ఇబ్బందిగా ఉన్నారో జనసేనకు సంబంధించి కానీ, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కానీ, ఈ వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వాళ్ళు కూడా నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్ ద్వారా అందరూ కూడా మళ్ళీ పోలరైజ్ అయిపోయారు. విమర్శించే వాళ్ళు కూడా నిన్న జరిగినటువంటి వాటికి కౌంటర్ బ్లాస్ట్లు ఇస్తా ఉన్నారు. కారణం ఏంటంటే అసందర్భంగా, అనవసరంగా అతను రావణ్ అనేవాడు ఆ ప్రశ్న అనేదో యూట్యూబ్ ఛానల్ అతను మాట్లాడే మాటలు నిజంగా మనం అంత ఒక ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాం. సాక్షి టీవీకి అఫిలియేటెడ్ ఉన్నటువంటి ఈహా ఛానల్ లైవ్ ఇస్తా ఉంది. 1000-2000 మందో చూస్తా ఉన్నారు. అటువంటి దగ్గర మనం మాట్లాడేటప్పుడు కాస్తన్న జ్ఞానం ఉండాలి కదా. ఆయన ఎవరో మానవర్ దాస్ గురించి, వాళ్ళ గురించి మీరు ఎవరెవరో తిట్టుకోవడానికి, మీడియాలో బైట్స్ కట్ చేసి పెట్టుకోవడానికి ఆ వేదికను వాడుకుంటా ఉన్నారు. మీకు పోయేదేం లేదు. ఊళ్ళల్లో జనాలు కొట్టుకోవాలనేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు. 100% ఆంధ్రప్రదేశ్లో అన్న కృష్ణాంజనేయులు చెప్పినట్టు కుల ప్రాతిపదికనే ఏ గొడవలు జరిగినా తప్ప మత ప్రాతిపదికన ఈ రోజు వరకు ఎటువంటి మత విద్వేషాలు ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ప్రజలు అన్నదమ్ములుగా ఉండటానికే ఇష్టపడతారు. మత సామరస్యాన్ని 100% పాటించేటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మత సామరస్యం 100% ఉంది అనేటువంటిది కరెక్ట్. ఈ విషయం కరెక్టేనండి. ఒక కులాలకి తప్పించి పెద్దగా మతాల జోలికి వెళ్ళరు. కానీ నేను ఒక్కటే చెప్తున్నాను సార్, రఘురామకృష్ణరాజు గారు బాధితుడు. ఆయన బాధితుడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన కొట్టారు కాబట్టి ఆయన పోరాటం చేస్తా ఉన్నాడు. ఇది త్రిపులారికి, రఘురామకృష్ణరాజు గారికి లేదా శ్రావణ్ కుమార్ గారికి మధ్య మాత్రమే జరుగుతున్నది. ఎంటైర్ దళిత సామాజిక వర్గానికో లేదా దళిత క్రైస్తవులకో వీళ్ళు నాయకులు కాదు, వీళ్ళకి సంబంధం కూడా లేదు. వీళ్ళు ఇన్ని సంవత్సరాల్లో 76 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన పోరాటం ఏంటో ఒక్కటి చెప్పానండి. 76 సంవత్సరాల్లో ఎక్కడా కనిపించని వీళ్ళు ఈరోజు వచ్చే పెద్ద దళిత క్రైస్తవుల జనోద్ధాగారులాగా మాట్లాడుతున్నటువంటి వీళ్ళు మాటలు చూస్తూ ఉంటే
ఎక్కడా కూడా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. నేను అసలు శ్రావణ్ కుమార్ కొంచెం అన్న జ్ఞానం ఉందండి. ఆయన జడ్జిగా చేశాడు, ఇప్పుడు లాయర్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు. చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం వాయిస్ పొల్యూషన్ అనేటువంటి దాంట్లో చట్టం క్లియర్ గా చెప్తా ఉంది. నువ్వు మైకులు పెడితే దానికి సంబంధించినటువంటి పర్మిషన్ లేకుండా పెడితే 5 సంవత్సరాల వరకు శిక్ష లేదా ₹1,00,000 ఫైన్ లేదా 2 వేసేటువంటి ఆయన అన్ని పర్మిషన్లు తీసుకునే సబ్ పెట్టాడండి. వాళ్ళు చెప్పిన టైం లోపలే ముగించాడు. కాదు, వాళ్ళు చెప్పిన టైం లోపలే ముగించాడు. రఘురామకృష్ణరాజు గారు రఘురామకృష్ణ గారు అన్నమాట ఇంకోటి గుర్తు చూసుకోండి. క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా ఎవరైనా సరే మైకులు బయటికి పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం కేసులు పెడతారు అనేటువంటి మాట ఆయన చెప్పాడు. కానీ శ్రావణ్ కుమార్ దాన్ని ఎట్లా ఇంటరప్ట్ చేస్తున్నాడు? క్రైస్తవులు చర్చిల మీద పెట్టని అన్నావు కదా, క్రైస్తవులందరూ మైకులు పెట్టండి, ఎవడన్నా వస్తే నేను చూసుకుంటా. ఏంది నువ్వు చూసుకునేది? నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత? చట్ట వ్యతిరేకంగా చేయమని చెప్పడానికి అసలు నువ్వు ఎవడవి? వాడిని నరుకుతా వీడిని నరుకుతా అని చెప్తే నువ్వేమైనా చట్టానికి అతీతుడివా? నువ్వు ఓన్లీ బికాజ్ దళిత కార్డు అడ్డం పెట్టుకున్నావు, దళిత క్రైస్తవులు సభ పెట్టావు కాబట్టి నువ్వు ఇది చెప్తావు. అసలు క్రైస్తవత్వం ఏం చెప్తుంది? క్రైస్తవత్వం గురించి మాట్లాడేటప్పుడు క్రైస్తత్వం ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ఇలాగ నరకమని చెప్పిందా, సంపమని చెప్పిందా? కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నాను సార్, వీళ్ళు క్రైస్తవులకు కానీ దళితులకు కానీ లీడర్లు కాదు. మీకు బాగా తెలిసినటువంటి ఒక స్టోరీ ఉంది, చార్లెస్ చాప్లిన్ స్టోరీ. నిజమైన చార్లెస్ చాప్లిన్ వెళ్తే కూడా నటించేవాడే ఫస్ట్ ప్రైజ్ కొట్టినటువంటి స్టోరీ కూడా మీకు తెలుసు. సో ఇటువంటి వీళ్ళు చేసేటువంటి డ్రామా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం, బార్గెనింగ్ పెంచుకోవటం కోసం, ఈయనకి 10 లక్షల మంది రావాలంట సార్, అసెంబ్లీలోకి వెళ్ళాలంటేనంట శ్రావణ్ కుమార్ తాలూకా అని చెప్తే లోపలికి పంపించేయాలంట. సార్ ప్రాసెస్ ఉంటాయి సార్. ముఖ్యమంత్రి గారి తాలూకా అయినా సరే పర్మిషన్ తీసుకొని సెక్రటేరియట్లోకి వెళ్ళాలన్నా, అసెంబ్లీలోకి వెళ్ళాలన్నా పర్మిషన్. అదేనండి, నన్ను గెలిపించండి నేను సభకి వెళ్తానన్నాడు, అంతకుమించి ఆయన ఏం అనలేదు. నన్ను గెలిపించండి అన్నాడు. శ్రావణ్ కుమార్ లోపలికి వచ్చామని చెప్పలే ఆయన. సార్ నేను సార్ మీరు వినండి కావాలంటే క్లియర్. అసలు పర్మిషన్ లేదు, గారి తాలూకాని లోపలికి తోసుకొని వచ్చేటవేనంట. నేను విన్నాను. ఎందుకు విన్నానంటే ఇది ఒక దళితులకు సంబంధించి, దళిత క్రైస్తవులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక అభద్రతా భావం క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరెవరు చేస్తా ఉన్నారు? ప్రధానంగా శ్రావణ్ కుమార్ గారు లేకపోతే సునీల్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చిన సమస్యని ఎంటైర్ దళిత సామాజిక వర్గానికి, ఎంటైర్ దళిత క్రైస్తవులకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పులకి జగన్మోహన్ రెడ్డి గారి ఇగోని ఆనందపరచడం కోసం సునీల్ కుమార్ గారు ఇంప్లిమెంట్ చేసిన కస్టోడియల్ టార్చర్ తెచ్చిన తంట మాత్రమే ఇది. దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సూత్రీకరణ చూస్తే, అంటే జస్టిఫైయింగ్ దేర్ యాక్ట్ ఆర్ దేర్ వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద థింగ్స్ చూస్తే కనుక చాలా కన్విన్సింగ్ ఉంటాయి సాధారణంగా. అది వాళ్ళ ఆర్టికులేషన్, 40 ఏళ్ళ పార్టీ కదా, మాత్రం ఉంటుంది వాళ్ళకి. అసలు విషయానికి వస్తే ఇప్పుడు శ్రవణ్ కుమార్ వ్యక్తిగత సమస్య, లేదా పివి సునీల్ కుమార్ వ్యక్తిగత సమస్య. ఈ ఇద్దరు వ్యక్తిగత సమస్యలకి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎందుకు ఉండాలి? ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి పాస్టర్ల సభకి ఫండింగ్ ఎందుకు చేయాలి? ఈ ప్రశ్న కూడా వచ్చింది ఆయనకి. అంటే వీళ్ళకి ఫండింగ్ చేస్తే కానీ ఆయన పార్టీని నడుపుకోలేనంత దుస్థితిలో గెలిపాడు జగన్మోహన్ రెడ్డి, ఎంత 11 వచ్చినా. వాసుదేవన్ గారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా అధికార పార్టీ పైన ఎవరైనా విమర్శలు చేస్తుంటే వాళ్ళని పరోక్షంగా ప్రోత్సహించడమో ప్రత్యక్షంగా ప్రోత్సహించడమో ఇది రాజకీయాల్లో సహజమైనటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి దళిత క్రిస్టియన్లకు సంబంధించినటువంటి సభ ఆ సక్సెస్ అవటం వెనక వాళ్ళకైతే ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇవ్వటమో, వాళ్ళు పని చేస్తేనో లేదా వాళ్ళు సహకరిస్తేనో వీళ్ళు సభ పెట్టుకునేటువంటి పరిస్థితులు లేరు. దళిత క్రిస్టియన్లు అంటే చర్చికి ఈ రోజున చాలా ధనవంతులుగా ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదు. క్రిస్టియన్లు అందరూ బాగా దశమ భాగాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. చర్చిలను కూడా వాళ్ళంతా వాళ్ళు ప్రోత్సహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ పాస్టర్లందరికీ ఖచ్చితంగా సభ జరగాలి అని అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి జనాభాని వాళ్ళని తీసుకొని వెళ్ళినా కానీ సభ సక్సెస్ అయింది. కొన్ని లక్షల మంది గ్యాదర్ అయ్యేదానికి అవకాశం ఉంటది, కాదనటం లేదు. అయితే ఇక్కడ ఇది రాజకీయ పరమైనటువంటి రంగు పులుముకున్నటువంటి సభ కింద మారినటువంటి పరిస్థితి ఉంది. దీని వల్ల దళిత క్రిస్టియన్లకు కూడా జరగాల్సినటువంటి లాభం జరిగేటువంటి పరిస్థితులు కనపడటం లేదు. ఎందుకనంటే ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగా ఇదేదో ప్రభుత్వం మీద పోరాటం కింద తీసుకొని ఉంటే వాళ్ళకి ఎట్లా లాభం జరిగిద్ది? ఇది కేవలం ఏదో రఘురామకృష్ణరాజు మీద పోట్లాట కింద మార్చేశారు ఆ సభని. రఘురామకృష్ణరాజు ఎవరండి? ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే అంతే తప్ప
అతను పట్టుకొని అతని దగ్గర అతను ఇది చేసి అతని మీద పోరాటం కింద మారిస్తే దళిత క్రిస్టియన్లకు లాభం జరిగిద్ది. ఏం జరిగింది? ఇది హిందూ క్రిస్టియన్ల మధ్య ఘర్షణ ఉంది ఆంధ్రప్రదేశ్ లో అంటే ఖచ్చితంగా మెజారిటీ ఓట్లు కావాలనుకునేటువంటి బీజేపీయో ఇతర పార్టీలకో లేదా బీజేపీతో కలిసి ఉండేటువంటి పార్టీలకో లాభం జరిగేటువంటి అంశంగా ఉంటుంది. బీజేపీ ఎందుకు మాట్లాడలేదు సార్? ఇప్పుడు మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ సైలెంట్, వైసీపీ వాయిస్ ఏదో ఇందాక